ఆలోచించేవారు. అదే. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. ఆయన లేని లోటు మీ మాటలో కూడా తెలుస్తుంది మాకు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఆయన జీవితంలో కంపెనీలోనే నేను హీరోని అయ్యాను, ఉషాకిరణ్ మూవీస్లోని. అలాగే జీవితంలో కూడా ఎన్నో విషయాల్ని వారు ఒక బిడ్డలాగా వారి దగ్గర కూర్చోబెట్టుకుని నాకు ఎన్నో విషయాలు నేర్పారు. వారు రిపీటెడ్గా అనేక సార్లు చెప్పిన ఒకే మాట, ప్రసాద్ నీకు గుర్తింపు లేని చోట నువ్వు వెళ్ళకు. ఆయన జీవితంలో ఈ కంపెనీలోనే నేను హీరోని అయ్యాను, ఉషాకిరణ్ మూవీస్లోని. అలాగే జీవితంలో కూడా ఎన్నో విషయాల్ని వారు ఒక బిడ్డలాగా వారి దగ్గర కూర్చోబెట్టుకుని నాకు ఎన్నో విషయాలు నేర్పారు. వారు రిపీటెడ్గా అనేక సార్లు చెప్పిన ఒకే మాట, ప్రసాద్ నీకు గుర్తింపు లేని చోట నువ్వు వెళ్ళకు. జరగాలి అని ఒక పట్టుదలతో ఆ కార్యక్రమం జరిపించారు. నాన్నగారి తర్వాత పాడుతా తీగ ఇంకా కొనసాగాలని ముందుకెక్కి నాకు ఆ మైక్ని అందజేసి పాడుతా తీగ ఇంకా సాగుతోంది అంటే దానికి కారణం ఏకైక వ్యక్తి, మహానుభావుడు శ్రీ రామోజీరావు గారు. పెద్ద చెట్టు కూలిపోయిందని చెప్పాలి, ఎంతమందికో నీడగా అండగా ఉన్న ఒక మహావృక్షం పడిపోయింది అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు ఫ్యాథమ్ ద ఫ్యాక్ట్. బట్ లైఫ్ గోస్ ఆన్ అండ్ ఆయన ఆశీర్వాదాలు మనందరి మీద ఉంటాయని కోరుకుంటున్నాను. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అంటే నాకున్న గౌరవం, అభిమానం, ప్రేమ ఎంతనేది మాటల్లో చెప్పలేను. ఒక చాలా గొప్ప వ్యక్తి అయినా అది అంత ప్రపంచానికి తెలుసు. ఒక చిన్న స్థాయి నుంచి శిఖరాగ్రానికి చేరుకున్న ఒక దార్శనికుడు ఆయన ఎదగటమే కాకుండా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన మనిషి. ఆయన నా వరకు చూసుకుంటే నాకు సింగిల్ జీవితాన్ని ఇచ్చిన మనిషి, గొప్ప వ్యక్తి. ఆయన లేకపోవటం, ఆయన ఈ వార్త వినాల్సి రావటం చాలా బాధాకరం. నిజంగా చాలా గొప్ప లాస్ ఇది. ఆయన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా సంతాపం తెలియజేస్తున్నాను. అలాగే ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మరణం అని నేను అనుకోవట్లేదండి. ఆయనది నిర్యాణం. రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి. ఆయనది నిర్యాణం. రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదు. ఒక్క మనిషి అన్ని రంగాల్లో, అన్ని ఇన్స్టిట్యూషన్